రెండో భాగంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఇప్పుడు ఆ పట్టణాన్ని అకిస్సార్ అని పిలుస్తున్నారు. తుయతైర అని ఈ పట్టణాన్ని ప్రస్తుతం అకిస్సార్ అని పిలుస్తున్నారు. ఇది ఎఫెసులో ఉన్నటువంటి ఆసియాలో ఉన్న పట్టణాలలో ఒక పట్టణం అకిస్సార్. ఇక దీని వివరణను మనం ముందుకు సాగగలిగితే, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, ఈ వివరణ ఆల్రెడీ మీరు ముందు భాగంలో విన్నారు కనుక అవసరం లేదు. నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ సంఘంలో కూడా క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య కూడా ఉంది. అలాగేముంది? సహనము. మంచి లక్షణాలలో సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. అంటే ప్రారంభించినప్పటికంటే ఇప్పుడు మరింత మెరుగుగా నువ్వు దేవుని పనిలో, ఆయన పనిలో, ఆయన క్రియలలో ఉన్నావు అని చెబుతున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది ఏమనగా, తాను ప్రవర్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ప్రవక్తనని చెప్పుకుంటుందంటున్నాడు. ఆమె పేరేమంటున్నాడు? యెజెబెలు. ఈ యెజెబెలు ఎవరు అన్నది మనకు తెలుసు. ఎవరివిడ? ఇశ్రాయేలు రాజు ఆహాబు యొక్క భార్య. ఈమె క్యారెక్టర్ ఏంటి? షోమ్రోనులో 400 మంది ప్రవక్తల్ని, అన్య దేవతలను పూజించే ప్రవక్తల్ని, బయలు ప్రవక్తల్ని తీసుకొచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించి, బలిపీఠాలు ప్రతిష్ఠించి ఇశ్రాయేలీలందరూ పాపం చేయడానికి ప్రధానమైన కారణం, ప్రధాన భూమిక పోషించింది ఈ యెజెబెలు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలీలంతా విగ్రహాల వైపు తిరగడానికి యెజెబెల్ అనేటువంటి ఈ స్త్రీకి ముఖ్యం. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్, అంటే ఈ తుయతైర సంఘంలో యెజెబెల్ అనే స్త్రీ ఉందంటే నిజంగా యెజెబెల్ అనే పేరు కలిగిన స్త్రీ ఉందని కాదు, లేదా ఆ యెజెబెల్ మళ్ళీ పుట్టిందని కాదు. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ వచ్చింది. అంటే సంఘములో ఉండి విగ్రహారాధనకు కూడా పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు, విగ్రహాలకు అర్పించింది తింటున్న వాళ్ళు ఉన్నారు. ఈ తుయతైర సంఘంలో పరిస్థితి ఏమిటంటే, ఒక క్యారెక్టర్ ఉందట అక్కడ. ఎవరి క్యారెక్టర్ అదంటే యెజెబెల్ స్త్రీ అనేది, అంటే నిజంగా యెజెబెల్ వచ్చిందని కాదు, లేదంటే ఒక స్త్రీ అక్కడ ఉందని కాదు. అలాంటి పరిస్థితి ఉందని చెప్పడానికి దీన్ని ఒక మాదిరిగా సింబాలిక్గా చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినడము, జారత్వం చేయుటకు అని దాసులకు బోధించుచు, జారత్వం అనగానే మరో స్త్రీలతో పురుషులతో స్త్రీలు చేసే దాని గురించి మాట్లాడడం లేదు. బైబిల్లో విగ్రహారాధన దేవుడు వ్యభిచారంతో పోల్చాడు, జారత్వంతో పోల్చాడు. కనుక జారత్వం చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. మన క్రైస్తవులుగా యేసు ప్రభువును పూజించవచ్చు, అలాగే మిగతా దేవతలను కూడా పూజించవచ్చు అనే ఒక ధోరణి ఈ తుయతైర పట్టణంలో ఉందట. అది జారత్వం చేయుటకు, విగ్రహాలకు బలిచ్చిన వాడిని తినుటకు నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది? మోసపరుచుచున్నది. దానికి దేవుడు ఏమంటున్నాడంటే 21, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దేవుడు ప్రతి వారికి టైం ఇస్తాడండి. జారత్వం చేసిన వారికి కూడా టైం ఇస్తాడు, విగ్రహారాధన చేసిన వారికి టైం ఇస్తాడు. టైం ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు. ఇచ్చినా కానీ మారు మనసు పొందాలనే ఆలోచనే వాళ్ళకి లేదట. అది మారు మనసు పొందనొల్లదు. చాలామంది మారరు, చాలామంది ఎన్ని చెప్పినా మారరు, అయిపోయింది. ఎందుకంటే ఏకంగా దేవుడు అట్టివారిని నూతనపరచుట అసాధ్యం అనేసాడు. 6వ అధ్యాయ హెబ్రీ పత్రికలో అసాధ్యం అన్నాడు.
అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు అనమాట వీళ్ళు. తర్వాత ఏమంటున్నాడు, ఇదిగో దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తాను. మంచం పట్టిస్తాను అంటే కొన్ని రోగాలు, భయంకరమైన పరిస్థితులు దేవుడు కలిగిస్తాడండి. ఎందుకు కలిగిస్తాడో తెలుసా? ఒకడు వ్యాధి చేత మంచం ఎక్కుట వలన యోబు 33:19 ఉంటుంది. యోబు 33:19 వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడేం పొందుతాడట? శిక్షణమునందును అని ఉందో చూడండి అక్కడ. వాడు శిక్షణం అంటే ఒకడు ఆరోగ్యంగా ఉంటే మారడండి. శరీరంలో బలం, ఒంట్లో సత్తువ, నరాలలో బలం, వాడు మారడు. ఎప్పుడైతే అనారోగ్యం అనేది శరీరంలోకి వచ్చిందో బలం పోతుంది. నిజంగానే మన దేహంలో బలం పోయిందంటే మనం నిజంగానే మానసికంగా కూడా బలపడిపోతాం, బలహీన పడిపోతాం. శరీరంలో బలం ఉన్నంత వరకు ఇది చేస్తాం. ఒక్కసారి అనారోగ్యం ఆవహించి శరీరంలో ఉన్న బలమంతా పోయిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనం ఏమీ చేయలేమని, మన వల్ల ఏమీ కాదని. అందుకే దేవుడండి అప్పుడప్పుడు మనకు రోగాలు ఇస్తాడు, వ్యాధిని ఇస్తాడు, మంచం ఎక్కిస్తాడు అంటే హాస్పిటల్ బెడ్, రోగశయ్యను ఎక్కిస్తాడు, మరణశయ్యను ఎక్కిస్తాడు. అలా మంచం ఎక్కటం వలన ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన మనిషికి మెల్లగా ఏం ప్రారంభమవుతుంది? మార్పు ప్రారంభమవుతుంది. అందుకే మారు మనసు పొందాలని దేవుడు చేసే పనుల్లో ఒకటి ఏం పనట? నేను దాన్ని మళ్ళీ చదవండి ఆ మాటను, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేసి చేస్తును దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. 22 అండి. దాన్ని మంచము పట్టించి, ముందేమన్నాడు? దాన్ని మంచం పట్టిస్తాను, రోగాల పాలు చేస్తాను. అది మారు మనసు పొందితేనే సరే, లేకపోతే దాని పిల్లలను కూడా ఏం చేస్తానంటున్నాడు? చంపేస్తాను, నిశ్చయంగా చంపేస్తా. నిజంగా ఈ మాట చదివినప్పుడు అండి నాకు భయం వేసిందండి. మన జీవితం బాగోకపోతే పరిస్థితి ఎక్కడి వరకు వస్తుందంటే మనము ప్రేమించే వారిని కూడా దేవుడు చంపేస్తాడు, లేకుండా చేస్తాడు. పిల్లల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామండి మనం? మన జీవితంలో పిల్లల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం? దాని పిల్లలను కూడా నేను చంపేస్తానండి, నేను నిశ్చయంగా చంపేస్తాను. అంటే ఒకవేళ మనం మార్గం తప్పితే ఎంతవరకు దేవుడు నిర్ణయాలు తీసుకుంటాడంటే మంచం పట్టించడమే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా ఆయన వెనకాడటం లేదు. అది ఈ సంఘాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది. తర్వాత మాట ఏమంటున్నాడు? అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలనిస్తాను. ఇది మనకు తెలిసిన విషయం. ఇక్కడ మనం ఆలోచించవలసిన మరొక విషయం ఉందండి ఈ సంఘంలో. అదేమిటంటే 24వ వచనం చూడండి. అయితే తుయతైరులో కడమవారైన మీతో, కడమవారు అంటే కడమవారు చివరివారు లేదా మిగిలిన వారు. కడమవారు అంటే చివరివారు అని లేదా మిగిలిన వారు అని అర్థం. కడమవారు అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకొని వారందరితో. ఈ బోధను అంగీకరించని వారట సాతాను యొక్క గూఢమైన సంగతులు మాకు తెలియదని చెప్పుకుంటున్నారట. ఎరుగమని చెప్పుకొని వారితో నేను చెప్పున్నదేమనగా, సంఘంలో చాలామంది ఉన్నారట మిగిలిన వాళ్ళు, వాళ్ళకి బోధ మీద పట్టులేదట, సాతాను యొక్క గూఢమైన సంగతులు తెలియదట, సాతాను గురించి అర్థం కాలేదట. వాళ్ళతో నేనేం చెప్తున్నాను అంటే, మీ పైన ఏ భారము పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి. బోధ తెలియదండి మాకు, సాతాను గురించి తెలియదండి మాకు అవి తెలియదండి, ఇవి తెలియదు అనేవాళ్ళు ఉన్నారట. అయితే నేను వాళ్ళతో ఒక మాట చెప్తున్నాను, మీ మీద ఎక్కువ భారం పెట్టను, కానీ మీకు కలిగినది జాగ్రత్తగా పట్టుకొని ఉండండి. నేనేం చెప్పాను మీకు, ఏది మీరు నేర్చుకున్నారో దాన్ని కలిగి ఉండండి, గట్టిగా పట్టుకోండి. కొంతమంది ఉంటారండి పరిచర్య చేయటం మాత్రమే తెలుసు, బోధ చేయటం వాళ్ళకి రాదు. చదువులేని వాళ్ళు ఉంటారు సంఘంలో చాలామంది.
ఏమంటే సైంటిఫిక్గా కొన్ని విషయాలు మనం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు. ఒక్కోసారి ఏమంటే బుర్ర పట్టుకుంటారు వాళ్ళు. నక్షత్ర మండలాలు అంటాము, మరొకటి అంటాం, ఏదో చెప్తాం. సైంటిఫికల్గా చెప్పినవన్నీ వాళ్ళకి అర్థం కావు. అన్ని విషయాలు అందరికీ ఎక్కుతాయండి? ఎక్కువ. అలాంటి వారు కూడా మనలో ఉన్నారంటే ఉన్నారు. అలాంటి వాళ్ళని మరి దేవుడు ఏం చేస్తాడు? నరకానికి వేసేస్తాడు. అన్ని సంగతులు అర్థం కావట్లేదు కదా, పాతాళానికి పంపిస్తాడంటే లేదు పంపడం. మీకు ఏది అందిందో దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. మీకు ఎంతవరకు అర్థమైందో దాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు ఎంతవరకు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలరో, మీరు అర్థం చేసుకున్నంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. దాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నాడు. చదవండి ఆ మాట. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇస్తాను. జయించువానికి ఏమంటే ప్రతి సంఘమును గురించి రాస్తున్నప్పుడు ప్రతి సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్న ఆ చివరి మాటల్లో జయించువానికి అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఆ మాట రిపీట్ చేస్తున్నాడంటే ఈ ఆత్మీయ జీవితంలో మనకెదురయ్యే సవాళ్లను, సాతానుని, మనకెదురయ్యే శోధనల్ని జయించటం అంత ఈజీ కాదు. పదే చెప్తున్నాడంటే అర్థం ఏంటి? మనం ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనలేము. జయించువానికి ఏమిస్తాడట? నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారి నీళ్ళను వారు కుమ్మరి వారి పాత్ర వల్ల పగలగొట్టబడుదురు. ఏమండి అధికారం ఇవ్వడం ఏంటి? పగలగొట్టబడ్డం ఏంటి అంటే జనుల మీద అధికారం. జయశైలి గారిని చూడండి, అర్థమైపోతుంది. అధికారం. పౌలు అధికారులు ఎదుట నిలబడ్డాడండి. వాళ్ళు అనుకుంటున్నారు పౌలు తప్పు చేశాడు, మేము జైల్లో పెట్టేయచ్చు. పౌలు తప్పు చేశాడు, మేము చెరసాల్లో వేసేయచ్చు, ప్రాణాలు తీయొచ్చు. అసలు పౌలు ఎందుకు పట్టబడ్డాడో తెలుసా అండి? పౌలు ఎందుకు పట్టబడ్డాడు? కైసర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఒక సీజర్ చక్రవర్తి ముందు ఎందుకు నిలబడ్డాడో తెలుసా? ఒక అగ్రిప్ప రాజు ముందు ఎందుకు నిలబడ్డాడో తెలుసా? ఒక ఫేలిక్స్ ముందు ఎందుకు నిలబడ్డాడో తెలుసా? కొండను పగలగొట్టినట్లుగా వాళ్ళని పగలగొట్టేశాడండి. పగలగొట్టడం అంటే ఇనపదండం. ఏది? మన ఇనపదండం వాక్యం అండి. ఈ వాక్యంతో మనుషుల హృదయాలను, రాళ్ల వంటి హృదయాలను పగలగొట్టేయాలి. మనుషుల హృదయాలు ఏంటో తెలుసండి? పాషాణాలు, రాతి గుండెలు. ఆ రాతి గుండెలను పగలగొట్టే ఇనపదండం ఎక్కడుంది? మన చేతిలో ఉంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? పగలగొట్టేస్తా. అధికారం మనకుందా? ఎస్. పేతురు ఒకసారి అడుగుతాడండి, ప్రభువా సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? మత్తయి సువార్తలో అండి 27:16-27 మాకేం దొరుకుతుంది? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించిన మీకు సింహాసనం, దాని మీద మీరు కూర్చుంటారు, మీకు అధికారం ఇస్తాను, మీరు ఏలతారు. మీకు సింహాసనం ఉంది, మీకు అధికారం ఉంది. అధికారం కలిగిన వారమై ప్రతి వానిని ఇనపదండంతో ఏలుతున్నది ఎవరంటే మనమే. ఆ ఇనపదండం వంటి వాక్యంతో రాతి హృదయాలు పగలగొడుతున్నాం. కనుక ఎవరికి ఇస్తాడు అధికారం? నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. 19:27 క్షమించండి, మత్తయి సువార్త 19:27లోని మాట అది. మత్తయి సువార్త 19:27లోని మాట. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా ప్రభువా, మాకేం దొరుకుతుంది? అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. యేసువార్త ఎలా అన్నాడు? పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనాలు. సింహాసనం అనగానే రాజ్యాధికారం, గుర్తుపెట్టుకోండి. అధికారానికి గుర్తు సింహాసనం. నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనముల మీద ఆసీనులై ఉండి
ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు, ఇనప దండంతో పగలగొట్టేస్తారు. ఏమండి, మధ్యకాలంలో ముంబైలో ఒక మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి నేను ముఖ్య వాక్యోపదేశకుడిగా వెళ్ళాను. నా ముందు పుణేకి చెందినటువంటి ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నారు, ప్రసాద్ గారు. ఆయన ప్రసంగం చెప్పారు. ఆ ప్రసంగం ఎండింగ్లోనండి ఆయన ఒక మాట చెప్తున్నాడు. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని చెబుతూ, బండ ఏది? వాక్యం సుత్తె. మరి బండ ఏంటి? మనుషుల హృదయాలు బండ, పాషాణ హృదయాలు. అంటే ఈ సుత్తె ఈ బండను పగలగొడుతుంది, వాక్యం అనే సుత్తె హృదయాన్ని పగలగొడుతుంది. అంతవరకు మనం అందరం చెప్తే బాగానే ఉంది. కానీ ఆయన ఒక ముందుకు వెళ్ళి, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఒక మాట చెప్పాడండి. అదేంటంటే, సుత్తె బండను పగలగొడుతుంది కరెక్టే, కానీ సుత్తె ఎవరి చేతిలో ఉండాలి? బలవంతుడి చేతిలో ఉండాలి. సుత్తి కూడా ఎవరి చేతిలో ఉండాలి? బలవంతుడి చేతిలో. సుత్తిని ఒక పిల్లవాడి చేతికి ఇచ్చామనుకోండి, ఉపయోగం ఉందా? ఒక పసివాడి చేతికి ఇస్తే అసలు ముందు సుత్తిని లేపలేడు. ఈ సుత్తి ఆ బండను పగలగొట్టాలంటే ఆ సుత్తిని ఉపయోగించేవాడు కూడా ఏమై ఉండాలి? బలవంతుడై ఉండాలి అని చెబుతూ, ఒక 14 ఏళ్ల క్రితం ఒక మీటింగ్ జరుగుతుందండి. ఎక్కడ? ఉప్పలపాడు అని, కనిగిరావతల ఒక ఉప్పలపాడు అండి. ఒక మీటింగ్ జరుగుతుంది. అక్కడికి ఒక బలవంతుడైన సేవకుడు వచ్చాడు. బలవంతుడైన ఆ సేవకుడు బలమైన సుత్తె వంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అక్కడికి ఒక పాషాణ హృదయం కలిగిన వ్యక్తి కూడా వచ్చాడు. వాక్యం చెబుతున్నప్పుడు ఆ బలవంతుడైన ఆ సేవకుడి వాక్యం చెబుతున్నప్పుడు ఈ పాషాణ హృదయం కలిగిన వ్యక్తి హృదయం బద్దలైంది, పగిలిపోయింది. అతను మారాడు. మారిన అతను ఒక మంచి సేవకుడయ్యాడు. అలా వాక్యోపదేశకుడిగా మారిన ఆ సేవకుడు ఎవరో కాదు, ఆ బండ లాంటి హృదయం ఎవరో కాదు, మీ ముందు ఇప్పటి వరకు మాట్లాడిన నేనే అన్నాడు. ఎవరట? ఆయనే. మరి వాక్యము చేతబట్టి పాషాణం వంటి హృదయాన్ని పగలగొట్టిన ఆ సేవకుడు ఎవరో తెలుసా? బలవంతుడైన సేవకుడు. ఈ సంతోషాన్నే అని చెప్పాడు. 14 ఏళ్ల క్రితం ఏమండి, సిఎస్పురం దగ్గర ఉప్పులపాడు వచ్చి వాక్యం అనే సుత్తితో ఒక పాషాణ హృదయాన్ని పగలగొట్టాడు. పగలగొట్టామా? అది విన్నప్పుడు నాకు ఎంత హ్యాపీ అంటే, కోట్ల రూపాయలు వచ్చినా ఉండని ఆనందం అండి. పలానా ప్రాంతానికి నేను వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పాను. ప్రతిఫలం 14 ఏళ్ల తర్వాత నాకు ఆ ప్రతిఫలం కనబడింది, వినబడింది. మీ ఆహారం నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది మరలా. నిజంగా మాకు ఆనందం అదేనండి. చాలామంది చెప్తుంటారు, అన్నయ్య నేను యూనివర్సిటీకి వచ్చానంటే మీ వాక్యం వినే వచ్చాను అన్నయ్య అని చెప్తారు. మొట్టమొదటి మీ వాక్యం విన్న తర్వాత నేను యూనివర్సిటీ పరిచయం అయ్యాను. ఇలా చాలామంది చెప్తున్నప్పుడు మేము ఎంత ఆనందపడతామో తెలుసండి. దీన్ని ఏమంటారో తెలుసా? అధికారం. ఏ అధికారం? వారి హృదయాలను పగలగొట్టే అధికారం ఎవరికుంది? మనకుంది. అలాగే మీరు ఎంతోమందికి వాక్యం చెబుతున్నారు. ఒక వేదిక మీద నిలబడి మనం వాక్యం చెప్తుందంటే అక్కడ ఎవరుంటారు? డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, అధికారులు ఉంటారు. ఎవరున్నా పిల్లల్లాగా చేతులు కట్టుకుంటే మనం ఏం చేస్తుంటాం? వేళ్ళు చూపిస్తూ మాట్లాడుతుంటాం. జయశాలి గారు మాట్లాడుతున్నాడు, వేలు లేస్తుందా? లేస్తుందా? లేవదా? మామూలుగా విడిపోయి ఇలా అన్నావు కూడా, ఏంటి వేలు చూపిస్తున్నావు అంటాడు. అదే స్టేజ్ ఎక్కి వాక్యం పట్టుకొని వేలు కాదు చెయ్యలా చూపించినా నోరు పూసుకుంటాడు. అది అధికారం. బాలుడు వారిని తోలుతున్నాడు. అవును, మనం బాలుడు వంటి వాళ్ళం. అక్కడ కూర్చున్న వాళ్ళు డక్కి ముక్కిలు తిన్నవాళ్ళు. కనుక అధికారం మనకి ఇవ్వబడింది. జయించువానికి ఇనపదండం ఇస్తాడు, వాళ్ళు ఇనపదండం తేలుతారు. అలాంటి అధికారం మనకుంది. ఓకే, తర్వాత మాట కూడా చూద్దాం. మరియు అతనికి వేకువ చుక్కనిస్తాడు. వేకువ చుక్కనిస్తాడంటే చేతిలో స్టార్ పట్టుకొని తిరగాల, అది బొమ్మ స్టార్ అంటే. వేకువ చుక్క అంటే వాక్యం. వేకువ చుక్క ఏంటి? వాక్యం. అదే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రవచన వాక్యం ఉందట వాళ్ళ దగ్గర ఉంది. ఏంటి? ప్రవచన వాక్యం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట
వేకువ చుక్క మీ హృదయములో వెలిగించు వరకు, ఉదయించు వరకు. వాక్యం అండి, వాక్యం. వేకువ చుక్క అంటే, చుక్క అంటే వేకువ చుక్క అంటే నక్షత్రం అండి. నక్షత్రం దేనికి గుర్తండి? వెలుగునిస్తుందండి. సూర్యుడే కదా నక్షత్రం అంటే. కనుక ఎవరైతే క్రియలు జాగ్రత్తగా చేస్తూ చేయిస్తారో వాక్యం వాళ్ళ సొంతం అవుతుందండి. మీకు నక్షత్రాన్ని ఇస్తాను, వేకువ చుక్కనిస్తాను. వాక్యం మన చేతికి రావడం అంటే చిన్న విషయం కాదండి. ఎవరికి పడితే వాళ్ళకు దేవుడు వాక్యం ఇవ్వడు. చాలామంది మేము కోర్సు చేసేస్తాం అనుకోవచ్చు. కోర్సు చేయడం మంచిదే. కోర్సు చేసిన ప్రతివాడు నా చేతికి వాక్యం వచ్చింది అనుకోకండి. క్రియలు జాగ్రత్తగా చేయాలి. ఒక వాక్యాన్ని డీల్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. పుస్తకాల్లో ఉన్నది బట్టి చెప్పేవాళ్ళు ఉంటారు. హృదయము నిండిన దాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒక వాక్యాన్ని డీల్ చేయడం చాలా గొప్ప విషయం తెలుసా. నెట్లో ఉన్న వెతికేసి ఆ నెట్లో ఏదో అర్థం చెప్పేస్తే దాన్ని తీసేసుకొని ఏదో పొంగిపోయి చెప్పేసామనుకోండి, వాక్యాన్ని డీల్ చేయడం అనరు. ఏ వాక్యాన్ని చూపించినా దీని వెనక ఏముందో గిర్రన మైండ్లో తిరుగుతుంది. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎందుకు ఇది చెప్పాడు, 5 నిమిషాల్లో దాని భావం ఏంటో చెప్పగలిగే సామర్థ్యం, అది వాక్యం ఇవ్వడం అంటే. దేవుడు పలానా ఆయనకు వాక్యం ఇచ్చాడు. జయశాలి గారిని చూడండి, ఏదో ప్రిపేర్ అయిపోయి ఎక్కడో చూసి చెప్పడు ఆయన. హృదయము నిండిన దానిని బట్టి ఎవరు మాట్లాడాలి. నేను కూడా అదే చెప్తాను ఎప్పుడు, బట్టి పట్టకండి అంటాను. బట్టి పట్టకండి. ఏం చేయాలి? గుర్తు కోసం ఒక పాయింట్ అలా రాసుకోండి. నేను అలాగే రాసుకునేవాడిని. ఒక రెఫరెన్స్ అలా రాసుకునేవాడిని. ఇంటికి వెళ్ళి అసలు ఈ రెఫరెన్స్ ఎందుకు చెప్పారు, ఈ వాక్యం ఎందుకు చెప్పారు, బాగా ఆలోచించేవాడిని. ఆలోచించాలి, అలాగే ఆలోచిస్తాను. బట్టి పట్టకూడదు. వాక్యం అందరికీ అర్థం కాదు. 66 పుస్తకాలలో ఉన్న వాక్యాలను డీల్ చేయటం చాలా గొప్ప అండి. నెట్లో ఇన్ఫర్మేషన్ ఎవడైనా వెతుకుతాడండి. నెట్లో దొరికే ప్రతి ఇన్ఫర్మేషన్ రైట్ కాదు సుమా. కనుక ఉన్న కొత్తగా ఉంది. మన వాళ్ళకి కూడా వింత అయిపోయిందండి ఇది. నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెబుతుంటే చాలా బాగా తెలుసు అనుకుంటున్నారు. వాక్యాన్ని డీల్ చేయండి. దాన్ని విభజిస్తుంటే చుంటి తేనె ధారల కంటే మధురం. విభజించు. దానిలో టేస్ట్ వస్తుంది. క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకువ చుక్క వస్తుంది. వాక్యం అందరు సొంతం అవ్వదు, అందరికి అర్థం కాదు, అందరు డీల్ చేయలేరు. ఆ హక్కు ఎవరికి వస్తుందంటే క్రియలు జాగ్రత్తగా చేసేవాడికి వస్తుంది. ఓకే. తర్వాత సంఘము సార్దీస్ సంఘం గురించి 7 నక్షత్రములు, 7 దేవుని 7 ఆత్మలు గలవాడు. దేవుని 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు ఉన్నాయనుకోకండి. 7 అనే పదం పరిపూర్ణతకు గుర్తు. 7 అనే పదం ఏంటి? పరిపూర్ణతకు, సంపూర్ణతకు గుర్తు. ఏమంటే ఆత్మను కూడా కొలిచి ఇవ్వడం అనే పదాలు వాడతాడు తెలుసండి. దేవుడు ఆత్మను కొలిచి ఇచ్చాడు. కొలిచిస్తాడా? సంపూర్ణంగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సంపూర్ణంగా యేసుక్రీస్తుకి. సంపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు ఎవరంటే, కొలిచి ఇవ్వడం అంటే తెలియలేదు కదా మీకు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసింది ఎవరు? ఎలీషా. ఏలియా ఇక మరణిస్తాడు, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడని తెలిసిన రోజు ఎలీషా ఏలియా వెంట వస్తాడు. నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు, వెనక్కి వెళ్ళంటే మళ్ళీ వస్తాడు. ఏరు దాటి కూడా వచ్చేస్తాడు. ఒక వరం కోరతాడు. నీకేం కావాలి కోరంటే, నీకు ఇవ్వబడిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. ఎంత కావాలట? అదేంటి 2 పాళ్ళు ఏంటి? కొలత ఇదేమన్నా? లీటర్లో 2 పాళ్ళు అంటే పాలు. ఏదో పదార్థాన్ని కొలిచినట్లు, ద్రవ పదార్థాన్ని కొలిచినట్టు ఆత్మను కొలుస్తున్నాడేంటి? అవును, తను ప్రేమించిన వారికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడన్నాడు. కొలత లేకుండా 2 పాళ్ళు ఆత్మ ఇవ్వడమా? అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, నేను అగ్నిరథాల్లో ప్రవేశించిన తర్వాత నేను నీకు కనబడితే నువ్వు కోరుకున్నట్టుగా 2 పాళ్ళు ఆత్మ వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఈ ఆత్మ అనుగ్రహించడంలో కూడా 1 పాలు 2 పాళ్ళు ఉంటాయా? ఉంటాయి. యేసుక్రీస్తుకి పరిపూర్ణంగా ఇచ్చాడు. జ్ఞాన వివేచనకు ఆధారమగు ఆత్మ. ఇది సబ్జెక్ట్ మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పట్లేదు మీకు. కొలతలు ఏంటంటే, ఒకరికి జ్ఞానం ఇస్తే ఒకరికి వివేచన. ఆ కొలత అండి అది. కొలత ఒకరికి జ్ఞానం వస్తుంది, రెండవరికి వివేచన వస్తుంది. బలమునకు సామర్థ్యమునకు ఆధారముగు ఆత్మ. 11వ అధ్యాయం చదవండి, యెషయా గ్రంథం. ఒకసారి చదువుతారు 11వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం నుంచి చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును,
వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఆత్మ ఎన్ని పుట్టిస్తుంది? ఆత్మ ఎన్ని ఇస్తుంది? జ్ఞానమును, వివేకము, ఆలోచన బలం, తెలివి. కొందరికేమో ఆలోచన ఉంటుంది, కొందరికేమో తెలివి ఉంటుంది, కొందరికేమో ఏమండి భక్తి ఉంటుంది, కొందరికేమో జ్ఞానం ఉంటుంది, కొందరికేమో బలం ఉంటుంది. సంసోనికి బలం ఉంది, ఏం లేదు, బుర్ర లేదు. కనుక కండలు పెంచిన వాడికి బుర్ర ఉండదు, గుర్తుపెట్టుకోండి. జిమ్కి వెళ్ళిపోయి కండలు పెంచుతున్నాడా ఆడికి ఇది ఉండదని గుర్తుపెట్టుకోండి. ఆవిడ బైబిల్ చెప్పిందే. ఎందుకంటే వాడు ఈ కండలు పెంచడంలో, బుద్ధి పెంచడంలో సంసోను ఉన్నాడు. బుద్ధి ఏమన్నా పెంచాడా? ఏమండి తెలియలా, బుద్ధి లేకే కదా నా పని చేసింది. కనుక వివేచన ఒకరికి, బలం ఒకరికి, జ్ఞానం ఒకరికి, తెలివి ఒకరికి, వివేకం ఒకరికి, భాష మాట్లాడడం ఒకరికి, అర్థం చెప్పడం ఒకరికి, కొలత. కానీ యేసుప్రభుకి బలం ఉంది లేదా? యేసుప్రభుకి వివేచన ఉంది లేదా? అద్భుతాలు చేస్తాడు, చేయడా? టోటల్గా పరిపూర్ణమైన ఆత్మ ఎవరికి ఇవ్వబడింది? కొలత లేకుండా ఇచ్చేసాడు ఆయనకి, ప్రేమించిన ఆయనకి కొలత లేకుండా. అందుకే 7 ఆత్మలు అనగానే 7 రకాల ఆత్మలు ఉన్నాయి అనుకోకండి. పరిపూర్ణంగా ఆత్మను పొందినవాడు అని అర్థం. పరిపూర్ణంగా ఆత్మను పొందినవాడు. చదవండి అన్నమాట. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ జీవించుచున్నావన్న పేరే ఉంది, నువ్వు మృతుడవే. ఏమండి చాలామంది ఇలాగే ఉన్నారు. దీని గురించి మీకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతం. దేవుని కోసం పని చేయని ప్రతివాడు మృతుడు. ఈ ప్రపంచంలో చాలామంది అలాగే ఉన్నారు. పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమైపోయాం? చనిపోయాం. పేరుకు మాత్రం బ్రతుకుతున్నాం, పేరుకు మాత్రం కదులుతున్నాం. కానీ దేవుని దృష్టికి మనం ఏమైపోయాం? అందుకంటున్నాడు, జీవించుచున్నావా అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. కొంతమంది చేస్తారండి, కానీ ఎందుకో పూర్తిగా చేయరండి, హృదయపూర్వకంగా చేయరండి. ఆ చేసేదేదో సంపూర్ణంగా చేయరండి, చేయాల్సిందేదో పూర్తిగా చేయరండి. ఇష్టంతో దేవుని మీద ప్రేమతో భక్తిగా చేసేవాడు దేవుడికి ఇష్టడవుతాడు. కానీ కొంతమంది వెనక పీకుడు, ముందులాగుడు ఏదో అంటారు చూసారా? చేద్దామా వద్దా, సెమినార్కి 50,000 ఇవ్వాలి మనసు వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన సాతాను పుట్టిస్తుంది. 50,000 అవసరం లేదురే, ఏ 25,000 అయితే ఇవ్వకూడదా? తర్వాత ఇంకెప్పుడైనా ఇవ్వకూడదా? ఒక ఆలోచన వచ్చిందా నీకు, చెయ్యి. నువ్వు అనుకున్న దానికి సంపూర్ణంగా చెయ్యి. ముందు ఒక ఆలోచన, వెనకొక ఆలోచన, ముందు చేద్దాం అనుకోవడం, తర్వాత వెనకడుగు వేయడం. నీ క్రియలు సరిగా లేవు, నీ ఆలోచన సరిగా లేదు. ఎంతమంది మనలో ఇలా ఉన్నారో తెలుసండి? ఆ మాట అంటున్నాడు చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుటలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని, నీలో ఉండవలసినవి చాలా లక్షణాలు అప్పటికే చచ్చిపోయినాయి. ప్రారంభంలో మనం ఎంత బాగున్నామో, ఎన్ని చేసామో వాటిలో ఒక్కొక్కటి నిర్వీర్యం అయిపోతూ కొన్ని బతికొన్నాయి, కొన్ని ఆల్రెడీ చచ్చిపోయాయి. చావనయ్యి ఉన్న మిగిలిన వాటి ఇంకా చావడానికి సిద్ధంగా కొన్ని ఉన్నాయి. వాటిని నువ్వేం చేయాలి? బలపరచు. నీవేలాగ ఉపదేశం పొందితేవో, ఎలాగ వింటివో జ్ఞాపకం తెచ్చుకో. అసలు నువ్వేం విన్నావు? ప్రారంభంలో జయశాలి గారు ఏం చెప్పారు? అసలు వాక్యంలో ఏమన్నావు? నువ్వు ఏ విధంగా విన్నావో, ఏ విధంగా ఉపదేశం పొందావో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడిగా ఉండని ఎడల నేను దొంగలా వచ్చేదను అని అంటే, ఆయన ఏదో దొంగ వేషం వేసుకొని దొంగతనం చేయడానికి రాడండి. టైం నీకు తెలియని సమయములో నేను వస్తాను. ప్రభువు దినము దొంగవలే వస్తుంది. దొంగ వచ్చినట్లు వస్తుందంటే టైం తెలియదు. దొంగ నేను ఇదిగో ఈ టైంకి వచ్చి మీ ఇల్లు దోచుకుంటాను టైం చెప్పి ఎవ్వడు చేయడు.
అలాగే ప్రభు దినము కూడా. అందుకే నేను ఈ దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇక్కడ వస్త్రములు అనగానే బట్టలు అపవిత్రం అవడం ఏంటండి? వస్త్రములు అపవిత్రం అవుతాయా? వస్త్రాలు అంటే నీ బట్టలు నా బట్టలు వేసుకునే, దేహానికి వేసుకునే బట్టల గురించి కాదండి. వేసుకునే బట్టల గురించి కాదు, వారి బ్రతుకుల గురించి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని ఏం చేశారట వాళ్ళు? ఇదే ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి ఆ మాట. 7వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్నారు. రక్తములో ఉదుకుకున్న ఏ వస్త్రమైనా తెల్లగవుతుందా, ఎర్రగవుతుందా? రక్తములో వస్త్రాలు ఉతికితే ఎర్రగవుతాయి, కానీ ఈ వస్త్రాలు ఎలా అయ్యాయట? తెల్లగయ్యాయి. అంటే వాళ్ళు ఉదికింది బట్టలు కాదు, బ్రతుకులు. గొర్రెపిల్ల రక్తంలో కడుగు కొనగలిగింది బట్టలు కాదండి, బ్రతుకులు. కనుక వస్త్రాలు అపవిత్రం చేసుకోకూడదు అంటే బ్రతుకును అపవిత్రం చేసుకోకూడదని అర్థం. తమ వస్త్రంలో అపవిత్రం చేసుకోనని వారు సార్దీస్లో ఉన్నారంటే తమ బ్రతుకును అపవిత్రం చేసుకొని వారు, అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని బట్టలు అనగానే తెల్లటి బట్టలు వేసుకొని తిరగడం కాదు. క్రైస్తవులందరూ తెల్ల బట్టలు ఎందుకు వేసుకు తిరుగుతారంటే ఇదిగో ఈ వచనాలు అర్థం కాక. తెల్లరాతిని ఇస్తాను, తెల్ల వస్త్రాలు ఇస్తాను. తెలుపు అనేది పవిత్రతకు సూచన అంతే. తెల్ల బట్టలు వేసుకున్న ప్రతివాడు పవిత్రుడు కాడు. తెల్ల బట్టలు వేసుకోగానే పవిత్రులు మామో. తెల్ల బట్టలు వేసుకున్న ప్రతివారు పవిత్రులు కారు. ఇక్కడ బ్రతుకును పవిత్రంగా ఉంచుకోవాలి, అది ముఖ్యం. అదే అంటున్నాడు చూడండి. సార్దీస్లో నీ యొద్ద కొంతమంది ఉన్నారు, వాళ్ళు తమ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. తెల్లని వస్త్రాలు. ఆ వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు. గుర్తుపెట్టుకోండి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు. ఆమె అనగానే పెండ్లి కుమార్తె, వధువు. ఎవరా వధువు? సంఘం. ఆమెకు సన్నని నార వస్త్రాలు ధరించుకోవడానికి పడ్డాయట. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే మనకి ఇవ్వబడిన లేదా మనం వేసుకోవలసిన తెల్లని వస్త్రాలు ఏంటో తెలుసా? దేవుని దృష్టికి తెల్లని వస్త్రాలుగా మనం ధరించుకొని కనబడేది ఎప్పుడో తెలుసా? నీవు నీతి క్రియలు చేసినప్పుడు నీకు తెల్లని వస్త్రాలు వచ్చినట్టు నీకు ఇవ్వబడతాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, వారికి ఉన్న తెల్లని వస్త్రాలు. వస్త్రాలు అంటే బట్టలు తెల్లగా వేసుకొని తిరగడం కాదు. నీ నీతి క్రియలు నీకు తెల్లని వస్త్రాల్లో కనబడతాయి. అంత పవిత్రుడిగా నువ్వు కనబడతావు. కనుక వారు అర్హులైతే నాతో కూడా సంచరిస్తారు తెల్లని వస్త్రాలు వేసుకొని. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక తర్వాత ఫిలదెల్ఫియా సంఘము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడైనా సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. దావీదు యొక్క తాళపు చెవి. దావీదు తాళపు చెవి అంటే దావీదు దగ్గర ఏ తాళపు చెవి ఉంది? ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించిన మహాచక్రవర్తి ఎవరైనా దావీదు. ఆ దావీదు సింహాసనానికి ఉన్న ఆధారాలు ఏంటో తెలుసా? నీతి, న్యాయములు. ఆ దావీదు తాళం అంటే వారసత్వం. తాళం ఎవరికి ఇస్తారండి? ఒక అత్త కోడలను పిలిచి, అమ్మ ఇగో తాళాలని తాళాలు గుర్తించిందండి. దాని అర్థం ఏంటి?
ఇక నుంచి ఈ ఇంటి అధికారం అంతా దావీదు తాళపు చెవి ఇచ్చేశాడు. ఎవరికి? బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబడ్డాయి? అత్త తాళాన్ని ఇచ్చిందంటే కోడలకు బాధ్యతలు ఇచ్చేసిందని. దావీదు తాళాన్ని ఇచ్చాడంటే దావీదు సింహాసనం ఎవరికి వచ్చింది? అదన్నమాట. తాళం అంటే ఇంకేదో అనుకోకండి. దావీదు యొక్క బాధ్యతలు భారం యేసుక్రీస్తు మోస్తున్నాడు. దావీదు యొక్క తాళపు చెవి కలిగి వేయలేకుండా ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయువాడు ఎవరైనా సత్యస్వరూపి. ఎవరు? యేసుక్రీస్తు. సత్యస్వరూపి, పరిశుద్ధుడు యేసుక్రీస్తు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నీకుండిన శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఎవడు వేయనేరడు అంటే దేవుడు ఆయనకి ఎప్పుడు, అంటే ఈ సంఘానికి ఎప్పుడు అవకాశాన్ని ఇచ్చాడు. దాని ఎదుట అవకాశాలు లేకుండా మోయగలిగిన వాడు ఎవడూ లేడు అంటున్నాడు. తర్వాత తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించదని తెలుసుకున్నట్లు చేసేదను. నీ శత్రువుల్ని, లేదా ఆ సాతాను సమాజపు వారు, యూదులు కాదు వాళ్ళు, కానీ యూదులు అని చెప్పుకుంటున్నారు, నీ పాదాల దగ్గర పడేస్తాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండానట్లు దానిని నీకు ఇవ్వబడిన కిరీటం. ఆల్రెడీ మనకి ఇవ్వబడిందండి ఒక కిరీటం. దేవుడు రక్షణ కిరీటం ఇచ్చాడు, దేవుడు నీతి కిరీటం ఇచ్చాడు, ఆల్రెడీ కిరీటం ఇచ్చాడు. ఎవడు దానిని అపహరింపకుండా దాన్ని చూసుకోండి, గట్టిగా పట్టుకోండి. మీకు ఇవ్వబడింది గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరి నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాసేదను. వీటన్నిటి అర్థం మీకు తెలుసు. ఆ దేవుని మందిరం ఏదో సంఘం. ఆ వ్రాయబడుతున్న క్రొత్త పేరేంటి? క్రైస్తవుడు. లోకమంతటికి రాబో ఉపద్రవం ఏదున్నా దానిలో నుంచి మిమ్మల్ని కాపాడుతాననే వరం ఏ సంఘానికి వచ్చింది తెలుసా? ఫిలదెల్ఫియా. నిజంగా అండి, ఏ నేరాలు మోపబడని సంఘంగా ఏది కనపడుతుంది? ఫిలదెల్ఫియా అండి. తప్పులేవి లేవు, అన్ని ప్లస్లే. మైనస్లు ఏవి లేవు, అన్నీ ఏమున్నాయి? ప్లస్లే, మైనస్లు ఏమి లేవు, అన్ని మంచి పాయింట్లు. అలా ఉండాలండి సంఘం అంటే. ఇక చివరిగా లవదకీయ సంఘము ఏమంటున్నారు చూడండి. ఆమెను అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమన్నా. అంటే వండర్ఫుల్ అండి. యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క ఇంట్రడక్షన్లో అద్భుతంగా చెప్తున్నాడు. ఆమెను అనువాడు అలాగూ జరగాలి అని చెప్పగలిగిన వాడు ఆయనే. ఆమెను అనువాడు. చాలామంది ఆమెనంటే యేసుక్రీస్తు పేరు అనుకుంటున్నారు. ఆమెనంటే యేసుక్రీస్తు పేరు అనుకొని మనుషులు కూడా ఆమెనని పేరు పెట్టుకుంటున్నారు. ఒరే ఆమెనుగా అని పిలుస్తున్నాడు. ఆమెన్ అంటే పేరు కాదు, యేసుప్రభు పేరు కదండి. ఆమెన్ అంటే అది జరగాలి అని మనతో ఏకీభవించి తండ్రి యొద్ద మనకు సపోర్ట్ ఇచ్చేవాడని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తావా? ఎవరి పేరు చెప్తావు? ఎవరి పేరు చెప్తావు? యేసుక్రీస్తు నామాన్ని అడుగుతున్నామని ఆయన పేరు చెప్తావు. దీనికి తండ్రి యొద్ద ఓకే చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఓకే చెప్పడం అంటే ఆమెన్, అలా జరగాలి తండ్రి అని రికమెండేషన్ చేస్తున్నాడు. అది దాని అర్థం. అంతేగాని యేసుప్రభు పేరు ఆమెన్ కాదు. ఒక ఆయన వచ్చి నాతో అంటున్నాడు, పాస్టర్ గారు యేసుప్రభుకి ప్రకటన గ్రంథంలో ఇంకో పేరు ఉందో తెలుసా అన్నాడు. ఏం పేరు చెప్పండి అన్న. ఆమెన్ అంటున్నాడు. ఆమెన్ అనేది పేరు కాదు. ఆయన మన ప్రార్థనను అక్కడ స్థిరపరుస్తున్నాడు. ఆమెన్ జరుగునుగాక. రైట్. ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. 15వ వచనం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానే ఉండిన మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నీళ్ళు వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది మరీ దారుణం అండి. ముఖం మీద వేసే పని ఎవరు పెట్టుకుంటున్నారు? దేవుడు. ఏమండి, ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా ఏ కూతురు మీద ఏ కొడుకు మీద అయినా ఉమ్మేస్తారండి? వేయరు కదా, వేయకూడదు. బయట ఎవడో ఏదో అసహించుకున్నాడంటే పర్లేదు, తల్లిదండ్రులు అసహించుకోకూడదు. అలాంటిది దేవాతి దేవుడే అసహించుకుంటున్నాడు. మీ ముఖం మీద ఉమ్మేస్తానంటున్నాడు. ఏంటి అంత పెద్ద పాపమా ఇది?
ఇంతకీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు, కానీ నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు, ఎలా ఉన్నావు? ఏంటండి చల్లగా ఉండటం, వెచ్చగా ఉండటం ఏంటి, నువ్వు వెచ్చగా ఉండటం ఏంటి? కొంతమంది బాడీ తీరు ఎప్పుడు చూసినా కాగుతూ ఉంటుంది. నన్ను పట్టుకున్నాను అనుకోండి ఎప్పుడు వేడిగానే ఉంటా. కొంతమందిని పట్టుకున్నాను అనుకో చచ్చిపోయాడని డౌట్ అవుతుంది, చల్లగా ఉంటాడు. ఏంటో ఇలా ఉన్నావంటే నా బాడీ అంతేనన్నా అంటే. ఒక్కొక్కడు ఎలా ఉంటాడు, బాడీ టెంపరేచర్ గురించి మాట్లాడడం లేదండి. ఇది వెచ్చగా ఉండడం అంటే దానికి ఒక క్యారెక్టర్ ఉందండి. వెచ్చగా ఉండడం అంటే బ్రతికున్నవాడు ఎవడైనా ఎలా ఉంటాడు? వెచ్చగా ఉంటాడు. చల్లగా ఉండడం అంటే చచ్చిపోయిన శవం చల్లగా ఉంటుంది. చచ్చిపోయిన శవం. ఇక్కడ ఈ భాష ఉపయోగించడానికి అర్థం ఏంటంటే, నువ్వు దేవుని కోసం బ్రతుకు, లేదా పూర్తిగా దేవుడిలో లేకుండా చచ్చిపో, కానీ నువ్వు ఎలా ఉన్నావు? అటు ఇటు కాకుండా ఉన్నావు. దేవుని దగ్గరికి వస్తాడు, దేవుని కోసం బ్రతుకుతానంటావు. నువ్వు వచ్చావు, వచ్చిన వాడివి శాశ్వతంగా పర్ఫెక్ట్గా చివరి వరకు నిలబడు, కానీ నువ్వు ఎలా ఉంటావు? ఆదివారం వస్తావు, దేవుడి కోసం బ్రతుకుతావేమో అని ఆశపడతాడు దేవుడు. కానీ సోమవారం వెళ్ళిపోతావు, ఇక దేవుని ఊసుండదు, వాక్యం ఊసుండదు. మళ్ళీ లోకంలో నీ ఆలోచనలు, నీ లక్ష్యాలు, నీ ఆశలు. మరలా ఆదివారం వస్తావు, వస్తాడు అని దేవుడు ఆశపడతాడు, కానీ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతావు. కొంతమంది ఉంటారండి, సెమినార్ అప్పుడు వచ్చే భక్తి తర్వాత ఉండదండి. కొంతమంది 4 సంవత్సరాల తర్వాత కనపడితే ఏంటి రాలేదంటే, పడిపోయాను బ్రదర్ అంటాడు. ఏమైపోయాడట? కాళ్ళు ఏమన్నా వంకరా? ఎందుకు పడిపోయావు? అదేదో పెద్ద కారణంలాగా చెప్తుంటారు. దాన్ని పడిపోయాను అనగానే మనం సింపతి చూపించాలి. ఇప్పుడు బ్రదర్ ఎందుకు పడిపోయాను బ్రదర్, మనం సింపతి చూపించాలా? దేవుడు చూపించడు. దేవుడి కోసం బ్రతకవలసిన నువ్వు, రగలవలసిన నువ్వు వెచ్చగా రగులుతుండాలి. బాబు ఒక్క మాట చెప్తున్నాను నేను, నువ్వు నా కోసం బ్రతికితే బ్రతుకు, లేకపోతే పూర్తిగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. అలా కాకుండా వస్తానంటావు, బ్రతుకుతావని ఆశ కలిగిస్తావు, మళ్ళీ అంతలోనే వెళ్ళిపోతావు. పోయాడు పోనీ దరిద్రం అనుకుంటే మళ్ళీ వస్తావు. ఇది ఎలా ఉంటుందంటే, ఏమంటే హాస్పిటల్లో నెలల తరబడి ఉండేవాళ్ళు ఉంటారండి, ముసలాళ్ళు హాస్పిటల్లో. ఒక మనిషి అక్కడ అటెండర్ ఉండాలి కదండి, సేవ చేసేవాళ్ళు. ఏమన్నా ముసలాళ్ళు ఏం చేస్తారండి, ముసలాడికి వీడు 2 నెలలు 3 నెలలు అలాగే ఉన్నాడు ఈ ముసలాడు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి అంటే ఏమంటుందో తెలుసా? ఈ ముసలోడు చచ్చినోడు కాదు, బతికినోడు కాదు, మమ్మల్ని చంపుతున్నాడు అంటే. బ్రతికాడు అనుకో హ్యాపీగా బయటికి వెళ్ళిపోతాం, చచ్చిపోయాడు అనుకో పోయాడు కదా అని 2 రోజులు ఏడ్చి మానేస్తాం. కోమాలో నుంచి వస్తాడు, బతికాడు కదా అనుకుంటే అంతలోకి బయటికి వెళ్ళిపోదాం, మళ్ళీ కోమాలోకి వెళ్తాడు. ఎక్కడ చేస్తాం? ఇక్కడ పడుకోవడానికి ఉండదు, ఉండడానికి ఉండదు. వాళ్ళు వస్తారు బయటికి వెళ్ళమంటారు, వీళ్ళు వస్తారు బయటికి వెళ్ళమంటారు, నిద్ర పట్టదు, దోమలు, ఎక్కడో వండుకోవాలి, ఎక్కడికో తేవాలి. ఈ తిప్పలు పడలేక వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు చచ్చినవాడు కాదు, బ్రతికినవాడు కాదు. చూసారా ఎంత 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 అసహ్యం వచ్చిందో మీకు, ఎంత విరక్తి వచ్చిందో. దేవుడి కోసం బ్రతుకుతామని నిర్ణయం తీసుకొని వస్తావు, మళ్ళీ మధ్యలోనే లోకాన్ని కలుస్తావు, మళ్ళీ వస్తావు. ఈ క్యాడర్ని ఏమన్నాడంటే, నాయనా నువ్వు అటు ఇటుగా ఉండకు, వెచ్చగానైనా ఉండు, నువ్వు నావాడివని ఫిక్స్ అవుతాను, లేదా చచ్చిపో, ఇక నాకు లేవనుకొని బతుకుతాను. కానీ వస్తావు వెళ్ళిపోతావు. నాకు ఎంత అసహ్యం అంటే, నీ ముఖాన నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అది పరిస్థితి అండి. ఇంకేమంటున్నాడు చూడండి, నీవు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి. ఎన్ని మాటలండి, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దిగంబరుడివి. ఇంకేమన్నాడు? గుడ్డివాడు అన్నాడా? నువ్వు దరిద్రుడివి, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను. డబ్బున్న వాడినే తిడుతున్నాడండి. ఇవన్నీ ఎవరో డబ్బు ధనవృద్ధి చేసుకున్నాడట. అంటే ఈ క్యాడర్ ఎవరంటే, దేవుడి పని వదిలేసి డబ్బు కోసం పరిగెత్తేవాళ్ళు. డబ్బుతో కాదు, దేవుని కృపతో బ్రతుకుతాం, దేవుని మాట వల్ల బ్రతుకుతాం అనే వాక్యం వింటూ మాట్లాడిన వీడే మళ్ళీ డబ్బు లేకపోతే ఆ గౌరవం ఉండదండి, డబ్బు లేకపోతే ఎలాగండి, పిల్లల భవిష్యత్తు బాగుండాలండి. ఇదంతా ఎవరు? మనమే. ఒకప్పుడు డబ్బు లేకపోతే దేవుడి కృప వల్ల బ్రతుకుతాం కదా, దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతాం కదా అన్న మనమే. మళ్ళీ ఒక ప్రక్క ధనాభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ధనవృద్ధి? ఈ క్యాడర్ అంతా ఎవరంటే, ఇదిగో దిక్కుమాలిన వాడివి నువ్వు, దరిద్రుడు నువ్వు, దౌర్భాగ్యుడు నువ్వు, గుడ్డివాడు నువ్వు,
చివరికి ఏమన్నాడు? ఏంటి గుడ్డివాడా అంటే వీడికి నిజం తెలియదు, నిజం కనపడదు. దిగంబరుడా, బట్టలు మంచి మంచి బట్టలు వేసుకుంటాడు, సూట్లు వేసుకుంటాడు. ఏమండి దిగంబరుడా? అవునండి. దేవుడు అనుకున్న వస్త్రాలు వాడికి లేవు, దేవుడు అనుకున్న నీతి క్రియలు వాడికి లేవు. పరిశుద్ధుల నీతి క్రియలు వస్త్రాలను రాయబడిందా? పరిశుద్ధుల నీతి క్రియలు లేని ప్రతివాడు దేవుడి దృష్టికి ఎలా కనపడతాడో తెలుసా? ఏమాత్రం పని చేయకుండా కొంతమంది నేను ఎంబీడీఎస్ చేశా, అదేందా చెప్పాను కదా. ఇలాంటి వాళ్ళందరూ దేవుడి దృష్టికి ఎలా కనపడతారు? కొన్ని చర్చిల్లో ఒకడు బాగా ఏమాత్రం ఇస్త్రీని అలగనివ్వడు, రంగు చొక్క, మెరిసే చొక్క, మెరిసే దగదగ ఏ మీటింగ్కి రాడు, ఏ పని చేయడు, పోస్టర్లు వేయడు, పాంప్లెట్లు పంచడు. వాడు దేవుడికి ఎలా కనపడతాడు తెలుసా? ఈడెవడో బట్టలు లేకుండా బండేసుకొని మా చర్చికి వస్తున్నాడు, ఈడెవడో బట్టలు లేకుండా వచ్చేస్తున్నాడు లోపలికి. నువ్వు తిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, గుడ్డివాడివి, దరిద్రుడివి, దిగంబరుడివై ఉండి నేను ధనవంతుణ్ణి, నేను ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకెవరితో సంబంధం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఇంకేమన్నాడు? నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండాన్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఆ కాటుకైన కనులకు వెలుగునిచ్చే ఆ కాటుక, నీ మనోనేత్రాలు వెలిగించే ఆ కాటుక ఏదో తెలుసా? కాటుక పెడితే కనులకు దృష్టి బాగుంటుంది అనేవాళ్ళు. ఒక రకమైనటువంటి మెడిసిన్ ఉంటుందండి ఆ కాటుకలో. ఇప్పుడు తయారు చేసే కాటుకలన్నీ కెమికల్, కానీ పూర్వకాలం అంటే మెడికేటెడ్గా తయారు చేసేవాళ్ళు కాటుకలు, కనుదృష్టి బాగుండడానికి. దాని గురించి మాట్లాడుతున్నాడు. నీ కనుదృష్టి అంటే ఈ శరీర సంబంధమైన కనుదృష్టి కాదు, మనోనేత్రాలు వెలిగించే కాటుక వాక్యం. నీ దిశమలను కప్పే నీతి వస్త్రం క్రియలు, ఇవి నా దగ్గర ఉన్నాయి, కొనుక్కో. తర్వాత నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించిన వారిని అందరిని ఏం చేస్తాను? గద్దించి శిక్షిస్తాను. దేవుడి వలన కష్టాలు వచ్చాయంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. దేవుడు ప్రేమించిన వారికి కష్టాలు వస్తాయి. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తాను. నీకే కష్టాలు రావట్లేదంటే దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం. ఆడిని 4 రోజులు సుఖంగా ఉన్నాయి, ఆడేటో నరకానికి పోతాడని డిసైడ్ అయిపోతేనే నీకే కష్టాలు రావు. ఆయన కష్టాలు పెడుతున్నాడంటే నిన్ను మారమని ప్రేరేపిస్తున్నాడు. నేను ప్రేమించిన వారిని గద్దిస్తాను. తర్వాత 20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము తలుపునొద్ద నిలుచుండి. మన చెవి వాక్యము వెళ్ళే తలుపు అయితే, ఆ వాక్యం అనే తలుపు తీస్తే హృదయంలోనికి ప్రవేశించే వాక్యం. యేసుక్రీస్తు మన ఇంటి తలుపు దగ్గర తట్టడండి. ఈ వాక్యం వినబడుతున్నప్పుడు మీ చెవి అనే తలుపును మీరు నిజంగా తీస్తే, హృదయం అనే తలుపును తీస్తే ఆయన మీ హృదయంలోనికి వెళ్తాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసేట్లా నేను అతని వద్దకు వచ్చి నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చుదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు విన్న ఈ వివరణ చాలా విశ్లేషణాత్మకమైనది, క్లిష్టమైనది. మరి పరీక్షలు రాస్తున్న మీ పిల్లలు జాగ్రత్తగా పరీక్ష రాయటకు సహాయం చేయండి. మిగిలిన వారంతా కూడా సంఘముగా ఎలాగూ ఉండవలెనో మీ హెచ్చరిక మాటలను స్వీకరించి దాని ప్రకారం బ్రతికే అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్న ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.